ఇప్పుడు అందరికీ ఏం కనపడుతుంది? ఖాళీ ప్లేట్లు కనపడుతుండొచ్చు, కానీ భక్తుడికి ఏం కనపడుతుంది? నా దేవుడు అన్యాయస్తుడు, ఆయన చెప్పాడు, నేను చేస్తున్నాను, తర్వాత పని ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. వచ్చిందా రాలేదా అంతే. అది కూడా మామూలుగా శ్రేష్టమైన ఫుడ్, పెళ్లి ఫుడ్, కూటాల ఫుడ్ కాదు, పచ్చడి సాంబారు. పెళ్లి ఫుడ్ పెట్టాడండి. ఒకసారి కాదు, ఇలాంటి అద్భుతాలు భక్తుల జీవితాలు ఎన్నో, నా లైఫ్లో కూడా ఇన్ని ఉన్నాయి. నేను అనుభవించిన ఆనందం నా ప్రభువులో, విశ్వాసాన్ని బట్టి స్వతంత్రించుకున్నటువంటి సంగతులు ఎన్నో. ఏమండి, ఇన్ని టెంట్లు వేసాడు, ఇంత హడావుడి చేశాడు, ఏం చూశాడా? మీకేమైనా ఫోన్ చేశాడా? మీరేమన్నా ఫోన్ చేశారా వస్తామని? యోసేపు కానీ విశ్వాసంతో వేశాడు. ఏమని? దీన్నంతటిని నింపునట్లు ఆత్మలను ఎక్కడి నుంచైనా నా దేవుడు పంపగలడు అని. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ మేరకు విశ్వాసాన్ని ప్రయోగిస్తావో అంతే పొందగలవు. నీవు విశ్వాసానికి తక్కువ పొందవు, విశ్వాసానికి ఎక్కువ కూడా పొందవు. నువ్వు ఎంత మేర విశ్వాసం ఉంచావో అంత మేర పొందుతావు. దేవుణ్ణి ఏ కోణంలో నువ్వు చూడగలవో ఆ కోణంలో, ఆ స్థాయిలోనే నీకు హెల్ప్. దేవుణ్ణి పాపం కొద్దివాడుగా నువ్వు చూసావనుకో, కొద్ది సహాయాలే దొరుకుతాయి. దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్పోడని చూసావని గొప్ప గొప్ప కార్యాలు సొంతం చేసుకోగలవు. పాస్టర్లు కూడా చెప్తున్నా ఇది. నువ్వు ఏ పరిధిలో దేవుణ్ణి, ఏ చట్టంలో నువ్వు ఊహించుకుంటావో అంత మాత్రమే నీకు దొరుకుతుంది. సింపుల్. నది ప్రవహిస్తుంది, మన ఇంటికి నీళ్ళు రావాలి, అంగుళం పైపు వేసుకున్నాం అనుకో, నది నుంచి వచ్చేది మహానది అయినా సరే మన ఇంటికి వచ్చేది అంగుళం దారే. అకాయ్ అనా, వచ్చేది మహానది, ప్రవహించేది మహానది అయినా నువ్వు వేసుకున్న పైపు అంగుళం పైపు కాబట్టి అంగుళమే. అరంగుళం పైపు అయితే అరంగుళం దారే. 4 అంగుళాలు పైపు వేసుకోమనుకో, ఇంత దారి వచ్చింది. అడుగు పైపు వేసావనుకో ఇంకా పెద్ద దారి. 2 అడుగులు వేసావనుకో నువ్వు కొట్టకపోతావు. పట్టజాలనంత దేవుడు మహానది కంటే గొప్పవాడు. అర్థమైందా? ఆ జీవ ప్రవాహములోనిది నువ్వు విశ్వాసాన్ని బట్టి ఎంత త్రాగగలవు అంత నీకు సరఫరా అవుతానే ఉంటుంది. ఇదంతా విశ్వాసాన్ని బట్టి జరిగే ప్రక్రియ. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే చేయొచ్చు, లేకపోతే వదిలే.